తెలంగాణలో వీసీ సజ్జనార్ అంటే పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ అనేక కీలక బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. గతంలో మహిళలపై జరిగిన ఘోర నేరాల కేసుల్లో జరిగిన ఎన్కౌంటర్లతో ప్రజల్లో హీరోగా మారారు. అలాంటి పేరును సంపాదించుకున్న సజ్జనార్ ఇటీవలి కాలంలో వివాదాల్లో చిక్కుకుంటున్నారు అన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్కు చీఫ్గా సజ్జనార్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ రాజకీయ దుమారానికి కారణమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ ప్రశ్నించిన తర్వాత అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ విచారణ పూర్తయిందని సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పూర్తయ్యేలోపే ఈ కేసును అక్రమం అని ఎలా తేలుస్తారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది కోర్టులు నిర్ణయించాల్సిన అంశమని సిట్ ముందే అభిప్రాయం ఏర్పరచుకున్నట్లుగా ఈ ట్వీట్ కనిపిస్తోందని విమర్శించారు. అలాగే కేసీఆర్ ను మాజీ సీఎం ప్రతిపక్ష నేతగా గౌరవంగా ప్రస్తావించలేదని కూడా బీఆర్ఎస్ శ్రేణులు తప్పుపట్టాయి. విచారణ దశలోనే దోషి అన్న భావన కలిగించే భాష వాడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని, అధికారిక ప్రకటనలు రాజకీయ కథనాలుగా మారకూడదని సూచించారు. ఇదేం తొలిసారి కాదు. ఇటీవల జర్నలిస్టుల అరెస్టుల విషయంలో కూడా సజ్జనార్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వరుసగా ఇలాంటి అంశాలతో ఆయన పేరు కాంట్రవర్సీగా మారుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపణలపై సజ్జనార్ ఎలా స్పందిస్తారో, ఈ వివాదం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.